టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాలో చోటు దక్కని టీడీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీని వీడారు. విశాఖ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ రాకపోవడంతో పాసర్లె ప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. రాయచోటి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరులు రాజీనామాలకు సిద్దమయ్యారు. మా తండ్రి గారైన స్వర్గీయ పైడితల్లి గారు ఆకస్మాత్తుగా మరణం నుంచి తెలుగుదేశం పార్టీలో కోఆర్డినేషన్ కమిటీగా పార్టీలో జాయిన్ అయ్యి నేటి వరకు క్రమశిక్షణ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ముందుకెళ్ళాం. పార్టీ ఏం చెప్పినా సరే కూర్చా తప్పకుండా శిరసావధించి అన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు గైపునగర్ కాన్స్టిట్యున్సీ 2019లో చూసుకుంటే ఒక నిరసన కార్యక్రమం చూసినా లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసన కార్యక్రమం చేసినా సరే అనేక ఇబ్బందులు పెట్టినా అంచెలంచెలుగా దాన్ని పార్టీని డెవలప్ చేసి ఈ రోజున గెలవడానికి సునాయాసంగా గెలవడానికి మా కార్యకర్తలను చేయడం జరిగింది. అయితే ఇటీవలే కొండపల్లి శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ శిబిరం నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత కూడా కార్యకర్తల్లో విభేదాలు సృష్టించడమే ఆయన చూశాడు కానీ ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. సాక్షాత్తు మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి ఇబ్బంది పడితే 52 రోజులు మేము 44-46 డిగ్రీల ఎండలో రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మా ముందే కారులోనే వెళ్ళిపోయేవారు. ఏ రోజు కూడా ఎంత ఇబ్బంది వచ్చింది పార్టీలో అనేది ఆయన ఎక్కడా చెప్పింది కానీ పార్టిసిపేట్ చేసింది కానీ లేదు. ఉన్న సమయంలో నాకు తెలిసి పార్టీలోకి వచ్చి ఒక 10-20 రోజులంతా అయినట్టుంది. ముందు 20 రోజుల్లో కార్యకర్తల మీద విభేదాలు సృష్టించడానికి తనదైన స్టైల్లో వచ్చి విభేదాలు సృష్టించుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని అన్నీ చేశారు. ఈ నియోజకవర్గానికి 100% అయితే మా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు భవిష్యత్ గ్యారంటీ కానీ ఈరోజైతే